కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. 3వ అధ్యాయము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. పూర్వము నడుచుకున్న వారిగా ఉంటున్నాము. 5వ వచనం చూసినప్పుడు, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురాతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయులైనటువంటి వారి మీదకి వచ్చును అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి అలా ఉండకుండగా మనము జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మొదటి తెస్స 2:12 చూసినప్పుడు 11-12, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లల పట్ల నడుచుకుంటాడో మేము మీ దగ్గర మేము అలాగున్నే నడుచుకున్నాము అని చెప్పి మరి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము నడవడిక చాలా ప్రాముఖ్యమై ఉన్నది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 4వ అధ్యాయం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మనం ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలి, వాటిని అమలు చేసుకునే వారిగా ఉండాలి, లోబడేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి అలాంటి మంచి నడవడి మనము నేర్చుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ పాప క్షమాపణ గురించి మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపాన్ని కడగగలిగినటువంటి శక్తి యేసు ప్రభు వారి రక్తంలో ఆ యొక్క శక్తి ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకో. 2వ అధ్యాయము యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 5:6, ఆయన వాక్యము ఎవడైనను గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. మనం ఆయన యందు ఉన్నామని చెప్పి దీని విషయంలో తెలుసుకొనుచున్నాము అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము తెలుసుకొని నడుచుకునే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు మేలు జరుగుతుంది, దీవెనలు ఉంటావి అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను 2వ పత్రిక 3వ వచనము 4వ వచనాన్ని చూసినప్పుడు,
సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞలను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. సత్యమును పిల్లలు అనుసరించి నడుచుకోవడము బట్టి సంతోషిస్తున్నానని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అవును, సత్యమునకు మనం అంతకన్నా మన పిల్లలు సత్యంలో ఉండడము అంతకన్నా గొప్ప భాగ్యము మరొకటి కాదు. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనిన కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక మళ్ళీ చదువుకుందాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని, క్షమించండి, ఫస్ట్ అపవిత్రపరచుకొని నా అని చదివాను. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. కొంతమంది అర్హులు ఉన్నారు మీ దగ్గర, వారు నాతో పాటు నడుస్తారని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినప్పుడు 15-16 ఎబ్రీ భాషలో ఆర్మోగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. మనము మన వస్త్రములను కాపాడుకోవడము మరి మంచిది. ఎందుకంటే ఇతరులు అలా అంటే పూర్తి అలా నగ్నంగా ఉండడము అది సరైనది కాదు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి వస్త్రం ధరించేటటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా నడుచుకోమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21, 24 జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. మరి భూరాజులు దానిలోనికి తీసుకొని వత్తురు. అలాగూ మన జీవితాలను దేవునికి మరి దగ్గరికి చేరేవారిగా ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో కీర్తనలు మనం చూద్దాము. 55వ కీర్తన 14వ చరణాన్ని మనం చూద్దాం. 55:14 మనము కూడి మధురమైన గోష్ఠే చేసి ఉన్న వారము, ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. 81వ కీర్తన 12వ చరణం 81వ కీర్తన 12వ చరణం చూసినప్పుడు, కాబట్టి వారు తమ స్వకీయులలో చానలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. 13వ వచనం, అయ్యా నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గముల అనుసరించిన ఎడల ఎంతో మేలు. దేవుని మాట, వాక్యపు మాట, వెలుగు మాట, క్రీస్తు బాట నడిచిన ఎడల ఎంత మేలు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము వెలుగులో ఉండాలి. చీకటి మన దగ్గర మనము ఉండవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. చీకటి కంటే పాపానికి సాదృశ్యము. ఆ పాపంలో పడిపోకూడదని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. యెషయా
9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరి ఎన్నడూ చూడనటువంటి వెలుగు ఆయనే మనకు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారైనటువంటిది జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తాన్ని మనము జరిగించే బిడ్డలుగా, కుమారులుగా మనము ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి పద్ధతిలో మన నడవడిక దేవుని యొద్దకు నడిచే వారిగా మనమందరం ఉందాం ప్రియులారా. ఇంకా కొంచెము సబ్జెక్టు నడవడి గురించి ఇంకా కొద్దిగా ఉన్నది, దాన్ని ముందుకు కొనసాగిద్దాం ప్రియులారా.